చెబుతూ ఉన్నారండి. శ్రీవల్లి బంధము వినుమో శివకుమార వీర జగదేక మోహనాకార శ్రీవల్లి అందము వినుమో శివకుమార వీర జగదేక మోహనాకార శ్రీవల్లి అందము. లక్ష్మీనారాయణకు అమృతవల్లి అనొక చక్కటి కుమార్తె ఉన్నది. ఆమె సౌందర్యము ఆదిశేషుడైనా వధించలేడు. ఆమెయే నీకు భార్య అయితే నీ దాంపత్యం అన్యోన్యంగా అల్లాడుతుంది. ఆమె యవ్వన సంస్కృత రూప పరిపోత వినయ సంపన్న సర్వరక్షణ సమన్విత. ఆహా, అటువంటి కన్య నీకు భార్యగా లభించడం నీ యొక్క అదృష్టం, నీ పూర్వజన్మ సుకృతం. అదీ కాకుండా మీరు వారు బంధువులు కూడా ఎలాగంటే భూ సంరక్షణార్థికై అనేక సార్లు నీ తల్లి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు తోబుట్టువుగా జన్మించినది. ఆ కారణం చేత నీ తల్లికి నారాయణమూర్తి అన్నవుతాడు. నీకు మీనమామ వల్లి నీకు స్వయాన మదరవుతుంది. పట్టుదలతో సాధించావంటే కార్యం సఫలమై తీరుతుంది అని నారదముందుల వారు, నాయన ఇదంతా నీ మేలుగురే చెప్తాను, తర్వాత ఇష్టం. ఈ ఒక్కలు గొప్పలు ఎప్పుడు చూస్తాను, ఈ రూపాన్ని నేను మరవలేకపోతున్నాను. ఈవిడికి అందగత్తే ఈ లోకంలో ఉంటుందా, ఈవిడతో నాకు వివాహం జరుగుతుందా అని చూసిందే చూస్తున్నారు, చెప్పినదే చెప్తున్నాడు. ఇలా కుమారస్వామి ఆహారంతో లేదు, కళ్ళకు నిద్ర రావటం లేదు, కళ్ళు ఎర్రబారిపోతున్నది. ఈ విధంగా ఉండగా కుమారస్వామి యొక్క స్థితిని తల్లైనటువంటి పార్వతీదేవి అమ్మవారు తన చిలకత్తల ద్వారా విని పరుగు పరుగు కుమారస్వామి మందిరానికి వచ్చి చూసింది. అమ్మ రాగానే గంభీరతను పిలిచాడు. నాయన కుమార, కళామయము అలా కాంతి విహీనమైనదేవి సౌందర్యము అమరమౌని విన్నవించే అమృతవల్లి సౌందర్యము అమరమౌని విన్నవించే అమర
చెప్పాడమ్మా. అంతేగాని మనం వాళ్ళ బంధువులని చెప్పలేదు. ఆమెనే నేను వివాహం ఆడదలిచానమ్మా. ఆమె ఎందు నా మనసు నిలిచిపోయినదమ్మా. మరి నీవు జగన్మాతవి, జగజ్జననివి, నీవు సంకల్పిస్తే కానిదేమోదమ్మా అని మెల్లగా తన మనసులో ఉన్న కోరికను మెల్లడి కక్కాడండి. అది వినగానే పార్వతీదేవి అమ్మవారి పక్కున నవ్వింది. నాయన కుమార, ఈ పాటి భాగ్యానికి ఇంత వెంట పెట్టుకోవునా? ఇప్పుడే మీ తండ్రి గారి వద్ద ఆజ్ఞ తీసుకుని స్వయంగా లక్ష్మీనారాయణతో మాట్లాడి నీ అభిమతాన్ని నెరవేరుస్తాను ఆయన అని చిన్నగా భక్త మందిరానికి వచ్చింది. పార్వతీదేవి యొక్క ముఖ విలాసాన్ని పోల్చుకున్నటువంటి పరమేశ్వరుడు, పార్వతి ఏమిటి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అన్నాడండి పరమేశ్వరుడు. వెంటనే పార్వతీదేవి తన కుమారుడు యొక్క కోరిక చెప్పి తానే స్వయంగా వైకుంఠానికి వెళ్ళడకు ఆజ్ఞ ఇవ్వమన్నదండి. ఇక అది వినగానే భవిష్యత్తంతా తలుచుకుని మాయా మర్మం ఎరిగినటువంటి పార్వతీదేవి యొక్క మనసు అవమానపడుతుందని తరించి, పార్వతి నీ ఆలోచన మంచిదే, కానీ సఫలమప్పుడు సంకోచం. ఎందుకంటే పరమ భాగ్యులు లక్ష్మీనారాయణుడు, పరమ భేదం మనం. ఇక మనకు వాళ్ళకు విజయం ఎలా సంభవిస్తుంటున్నాము? ఒకవేళ సోదర ప్రేమ చేత ఆ హరి నిన్ను గౌరవించడమేమో కానీ లక్ష్మీదేవి ఏమాత్రం గౌరవించదు. పేదరాలు వినని దివ్యానికి ఆమె ఎన్నడూ సమ్మతించదు అన్నాడండి పరమేశ్వరుడు. నాథ, అలా సందేహించకండి. పరమ పవిత్రమైన విధాన్ని పాటిస్తాడు కానీ నా అన్న అర్థం లేని ఐశ్వర్యాన్ని ఆశించడు. ఆజ్ఞ ఇవ్వండి నాథ అన్నది. పార్వతి, ముకుందుని వియ్యానికి మురిసిపోతున్నావు కానీ ముందు వచ్చి ముప్పు తెలియకున్నావు. మునుపు మీ తండ్రి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన పరాభవాన్ని అప్పుడే మర్చిపోయావా? ఉమ్మానికి నీకు గౌరవం దక్కదు. సరే, ఇష్టం వెళితే వెళ్ళిరా అన్నాడండి పరమేశ్వరుడు. భర్త ఆజ్ఞ ఇచ్చినందుకు పట్టరాని సంతోషంతో సింహవాహనం ఎక్కి వైకుంఠానికి బయలుదేరిందండి పార్వతీదేవి అమ్మవారు. దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పార్వతీదేవి అమ్మవారిని చూచి ఆ జనులందరూ కూడా భక్తి పారవస్యంతో ఇలా స్థుతిస్తూ ఉన్నారండి. ఈ వదినామరణాల సంభాషణ ఏం జరుగుతుందో చూద్దాం, ఒకంత చూద్దాం అని అనుకుని, అమ్మా పార్వతి, నీ అభిప్రాయం మంచిదే, కానీ ఆడబిడ్డ పెళ్లి విషయంలో తండ్రి కంటే తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక మీ వదిన అభిప్రాయం కూడా కాస్త అడిగి తెలుసుకోమ్మా అన్నాడు. అది వినగానే పార్వతీదేవి అమ్మవారు ఎంతో సంతోషంతో కోరిక కోరినా అధికారాన్ని కలిగి ఉండాలి. విద్యమో కయ్యమో నయ్యమో అంతస్తుకు చెందిన వారితో చేస్తే మంచిది కదా, దురాశ దుఃఖానికి చేదు కదా. మా కుమార్తె ఎండా కంటారు కానీ అంతఃపురాల్లో అల్లారు బంధువులు పిశాచములు, వాహనం ముసిరేద్దు, మురికి తోడ బట్టలు, కాటిలో కాపులు, గండిద్ద వాహనం, చిచి, ఇటువంటి మీకు మాకు ఎక్కడ సంబంధం అన్నదండి.
లక్ష్మీదేవి, పార్వతీదేవి. అది వినగానే పార్వతీదేవికి కొంచెం కోపం వచ్చింది. లక్ష్మి, నీ ఐశ్వర్యం పరమేశ్వరుడి కటాక్షమును మరిచి రుద్రుడు దరిద్రుడని పలుకుతున్నావా? ఇలా మాట్లాడవచ్చునా అన్నదండి పార్వతీదేవి. ఆ మాట వినగానే నీవు మురుసుకోవలసిందేమో కానీ ఆడదై పుట్టిన ఎవరికైనా పాటి భాగ్యాన్ని ఆశిస్తుందా? పడే కాదు నీ కోరిక, పడే కాదు నీ గడప పూజలు చేసి నీకు లోక పూజ్యురాలైన నాకు ఎప్పటికీ సాటి కాదు. ఐశ్వర్యానికి నీకంటే నేను పేదైనా మహిమకు మాత్రం నీకంటే నేను పేదరాలు కాదమ్మా. రమా, నీ రాలుగా తను మార్చుకోసమా అన్నదండి పార్వతీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడైతే నీ రాలుగా తను మార్చుకోసమా అన్నదో ఆ మాటలకు లక్ష్మీదేవికి మరింత ఆగ్రహం వచ్చింది. పార్వతి, రాలుగా ఎవరో రవ్వంతో యోచించుకో. కరకు రక్కసుడైన మహిషాసురుని కారు రక్తం త్రాగిన కాళికాదేవి నీవాటి కలిగిన నేనా? మగని మాట తిరస్కరించి తగునమ్మా అని తండ్రి లక్ష్మీజ్ఞానికి వెళ్ళి దత్తమైన రాక్షాయిని నీవాలేక నేనా? మంచుకొండలో పుట్టి కొండ గుహాల్లో గోడుపడే గయ్యాడివి రాలుగా గంపవి నీవాలేక నేనా అని విధిరామంగాల సంభాషణ కోపతాపాల స్వరూపమై శాపాల వరకు వస్తున్నది. ఇంకా నారాయణమూర్తి యొక్క మనసు కూడా కాస్త మెచ్చుకున్నదండి. చాడు నుండి విన్నటువంటి అమృతవల్లి మరింత బాధపడుతూ ఉన్నది. ఇక అదని మందలిప్పక ఓలవారు వలె మూత పుడుచుకుని కూర్చున్నావున్నా అని పార్వతీదేవి నారాయణమూర్తితో అంటూ ఉంటే నారాయణమూర్తి అంటున్నాడు, అమ్మా పార్వతి, అనవరని కదమ్మా, ఏదో ఆడబిడ్డవని నీ వదిన నేను పరిహాసమాడుతుందే కానీ లక్ష్మి, వారు పేదవాళ్ళని తోస్తే మన బిడ్డలు వేరొకరికి ఇవ్వచ్చును కానీ అయిన వాళ్ళని వస్తే అవమానంగా మాట్లాడతావా? పొరపాటు కదా అమ్మా పార్వతి. ఈ మాటలన్నీ ఇక్కడే మర్చిపోవు. లేకపోతే నీ భర్తతో అన్నావంటే ఆయన అగ్గి మీద పడ్డ గుగ్గుల వలె భగ్గుమని తగాదాకు అరుసుతారు తల్లి అని నారాయణమూర్తి అంటుంటే వెంటనే లక్ష్మీదేవి అంటూ ఉన్నది, నాథ అలా భయపడతారే? ఆయన అంతగా తగాదాకు దారిసిలితే మనం మాత్రం ఊరుకుంటామా ఏమిటి? అవును లక్ష్మి, అర్థం లేని నీ మాటల వల్ల ఆ శంకరుడు నేను కుస్తీ పట్టాలన్నమాట అని విష్ణుమూర్తి అన్నాడు. ఇక ఈ మాటలన్నీ విని పార్వతీదేవి యొక్క మనసు విఫలమైపోయి అన్నగారి వద్ద సెలవు తీసుకుని కైలాసం చేరింది. పార్వతీదేవిని పరిహసించింది. అసలు లక్ష్మీదేవి ఏ పాటి భాగ్యంతో వారు పరీక్ష చేద్దామని సంకల్పించాడండి పరమేశ్వరుడు. ఆయన సంకల్పిస్తే ఇంకేమైనా ఉన్నదా? పార్వతీదేవిని పిలిచాడు. పార్వతి, నేను ఒక వ్రతం చేద్దామని సంకల్పించాను, ఆ వ్రతానికి నీవు కొంచెం సాయం చేయాలన్నాడు. నాథ, నీ ఆజ్ఞంత తప్పకుండా చేస్తాను, ఎప్పుడైనా కాదన్నాను చెప్పండి. మరేమీ లేదు దేవి, నాకు ఒక సోమవారం వ్రతం అంటే చాలా ఇష్టం. ఆ వ్రతం రోజున ఒక సద్బ్రాహ్మణుడు ఒక రుద్రాక్ష పూచగల బంగారాన్ని దానం ఇవ్వదలిచాను. అంత బంగారం మన వద్ద లేదు కాబట్టి నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని అడిగి తీసుకురా. తిరిగి మనం కలిసి వచ్చినప్పుడే ఆ బంగారాన్ని పంపించేద్దాం. ఇదిగో రుద్రాక్ష, ఈ రుద్రాక్ష కంటే తక్కువ కానీ రుద్రాక్ష కంటే ఎక్కువ కానీ ఆ వ్రతానికి పనికిరాసుమా మరి వెళ్ళిరా అన్నాడు. ఇక పార్వతీదేవి అమ్మవారు ఆ రుద్రాక్షను తన బయట పొంగున భద్రపరిచి యథావిధిగా సింహవాహనం ఎక్కి వైకుంఠానికి బయలుదేరిందండి. మార్గమధ్యమున మనోహరమైన గానం వినిపించింది. ఇంకెవరు? నారదుంద్ర వారు చక్కగా హరినామ గానం చేసుకుంటూ వస్తూ, అమ్మా లోకమాత నమస్కారం అన్నాడు. నారద, ఎక్కడికి నీ ప్రయాణం అన్నది. అమ్మా, నా ప్రయాణానికి ఏమి కానీ ముందు తమ ప్రయాణం ఎక్కడికో నేను అడిగి తెలుసుకుని వచ్చినా అన్నాడు. తన భర్త యొక్క సోమవారం వ్రతం గురించి చెప్పిందండి పార్వతీదేవి అమ్మవారు. పక్కున నారదుడు, అమ్మా, పరమేశ్వరుడు వ్రతం చేయడం ఏమిటి విచిత్రంగా ఉన్నది. ఆ వ్రతానికి రుద్రాక్ష తూచగల బంగారాన్ని వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని అడిగి తీసుకురమ్మనడం ఇది మహావిడ్డూరంగా ఉన్నది. ఈ రుద్రాక్ష తులాభారాన్ని నేను చూడవలసింది. అమ్మా, నేను నీ వెంట వస్తానన్నాడు. అలాగే నారద అన్నది పార్వతీదేవి.
ఇక నారదుడు పార్వతీదేవి యథావిధిగా శ్రీ మహావిష్ణువు మందిరం వద్ద దిగారండి. ఇక లక్ష్మీనారాయణుడు ఎదురేగి సగౌరంతో తోడుకు వచ్చారు. ఇక అన్నగారైనటువంటి విష్ణుమూర్తితో తన భర్త యొక్క సోమవారం గురించి మోసగుర్చినట్టు చెప్పగా పరమేశ్వరుడు యొక్క పన్నాగాన్ని గ్రహించాడండి ఆ విష్ణుమూర్తి. అబ్బా, నీ కోరిక, నీ భర్త కోరిక బ్రహ్మాండమైనది, మీ ఇరువురు కోరికలను తప్పకుండా మీ వదిన నెరవేరుస్తుంది అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి, ఏమమ్మా పార్వతి, ఈ రుద్రాక్ష ఒక అనాకాశ కూడా ఉండదు, ఇంత మాత్రానికి అంత దూరం నుంచి ఇంత దూరం రావాలా? ఇంత స్వల్పంగా ఇవ్వడం నా వంటి భాగ్యదేవతకు అవమానకరం. కనుక 10 ఏళ్ళ బంగారాన్ని పట్టిస్తాను, ఆ జన్మాతో హాయిగా సుఖించోలేదండి. వదిన, ఇంత బంగారం నేను ఏం చేసుకుంటాను? రుద్రాక్ష గారుడు ఎందుకమ్మా? ఈ రుద్రాక్ష తూచి బంగారం ఇస్తే చాలు, పెడతాను అన్నది పార్వతీదేవి. పోనీలే, నీ దౌర్భాగ్యం ఎలా ఉంటే అలా కానీ అన్నది లక్ష్మీదేవి. ఇక నారదుడు నారాయణమూర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటూ ఆ నారదుడు అంటున్నాడు లక్ష్మీదేవిని చూసి, రాసునందు రుద్రాక్ష తూచగల ద్రవ్యము నీగడగలగా, రాసునందు రుద్రాక్ష తూచగల ద్రవ్యము నీగడగలగా, మోసమము నీ మహిమ చింతు ముందాలోచన వలగా. ఇప్పుడు ప్రగల్భాలు పలికి పని నెరవేరకపోతే అంబ ఆ పార్వతీదేవి నవ్వుతుంది అన్నాడు నారదుడు. నాదా, నీ వేళాకోళపు మాటలు నీ జన్మతో పుట్టినవి, లేకపోతే దూది వంట రుద్రాక్షలు తుయ్యలేనంటావా? ఈ ఒక్క రుద్రాక్షే కాదు, కావాలంటే 1,000 రుద్రాక్షలు చూస్తాను, ఏమనుకున్నావో అన్నదండి లక్ష్మీదేవి. అప్పుడు నారాయణమూర్తి లక్ష్మి వద్దకు వచ్చి, దేవి మనోహరి లక్ష్మి, మంచి చెప్పిన నారదుని మీద ఎందుకులా మండిపడతావు? అలా మాట్లాడితే కోపం రాదా? మరి నా ఐశ్వర్యాన్ని అనుమతిస్తాడా నారదుడు? దేవి ఇందిరా, అనుమానం నారదునికే కాదు, నాకు కూడా కలిసినంత అనుమానంగా ఉన్నది. ఏమిటి? మీ ఇల్లాల మహిమ మీకు కూడా అనుమానమేనా? అయితే చూద్దు గాని ఎవరక్కడ అని దాసి జనాన్ని పిలిపించి త్రాసు తెప్పించి వేలాలు కట్టించి బంగారు వస్తువులన్నీ తెప్పించి ఒకవైపు కాటాలో ఉంచిందండి లక్ష్మీదేవి అమ్మవారిని. మరొక వైపు కాటాలో పార్వతీదేవి తీసుకొచ్చినటువంటి రుద్రాక్షను పైకి కొమ్మడ విప్పి అలా కాటాలో ఉంచింది. కాటా ముళ్ళు నలుసంతైనా కదలలేదు. లక్ష్మీదేవి ఆలోచించింది, ఆ త్రాసు వైపు అలా చూసింది. ఇది వంటి రుద్రాక్ష ఇంత బరుగుంటుందా? ఏ మంత్రమో తంత్రమో కాకపోతే నారదా, ఈ త్రాసులో ఏదైనా దోషం ఉందేమో చూడు అన్నదండి. నారదుడు వచ్చి త్రాసు వైపు చూచి పరీక్షించినట్టు నటించి, అమ్మా ఈ త్రాసులో ఏమి దోషము లేదు కానీ ఏదో మోసం మాత్రం ఉండదమ్మా, ఇంకా ప్రయత్నించమ్మా అన్నాడు. బంగారు వస్తువులన్నీ తెప్పించి కాటాలో ఉంచిందండి లక్ష్మీదేవి అమ్మవారు. కాటా ముళ్ళు నరుసంతైనా ఇటు నుండి అది కదలలేదు. అప్పుడు ఏమిటి ఈ రుద్రాక్ష ఎంత బరువుంటుందా? ఏదో గాలి చేసి తీసుకొచ్చింది పార్వతీదేవి. ఏమమ్మా, ఊది వంటి రుద్రాక్ష ఎంత బరుగుంటుందా అని అనుకుంటగా పార్వతీదేవి అంటున్నది, ఆటరాగ మధ్యల ఓటన్నట్టు మాట్లాడుచుంటే, ఆటరాగ మధ్యల ఓటన్నట్టు మాట్లాడుచుంటే, 1,000 రుద్రాక్షలను తోచదనని గొప్ప ఏమయ్యగా. ఏమమ్మా లక్ష్మి, ఈ రుద్రాక్ష తూచే బంగారం దగ్గర లేక మంత్రాలు తంత్రాలు గారడీలు అంటున్నావేంటమ్మా? ఇంతకు ఈ రుద్రాక్ష తూచే బంగారం దగ్గర ఉందా లేదా చెప్పమ్మా. పక్కనే ఉన్నటువంటి నారదుడు, అంతేనమ్మా పద పద అన్నాడు. ఏమిటి నారదా, ఏమిటి విపరీతం, ఆగండి. అప్పుడు నారాయణమూర్తి దగ్గరికి వచ్చి, దేవి లక్ష్మి, బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుని మధ్యలో ఉన్న స్వరూపమే రుద్రాక్ష. భక్తితనంతో తుయ్యవచ్చును కానీ అధికార గర్వంతో తుయ్యడం అసాధ్యం కదా. అట్లను కొడుకుంటే నాకు అవమానం కదా నాథ అని ఇంకా ఆదుంటాగా, పార్వతి ఈ రుద్రాక్షను
ఏ వస్తువుతోనైనా తూయవచ్చునా అన్నది. ఏ వస్తువుతో తూచినా పర్వాలేదు, రుద్రాక్ష మాత్రం తీయాలన్నది. ఇక పనులు తీశారండి. మంచాలు, కంచాలు, రోళ్ళు, రోకలతో సహా తీసుకొచ్చారు. అన్నీ బంగారం వస్తువులే, అయినా ఏమీ లాభం లేదు. కాటాలో ఉంచారు. కాటాముళ్ళు ఇంటి నుండి కదలలేదండి. ఇక లక్ష్మీదేవికి ఏమి మాయనో నాకు తెలియరాదు ఒక ఆలోచన వచ్చిందండి. శివునకు మాధవునకు ఇసుమంత భేదము, శివునకు మాధవునకు ఇసుమంత భేదము, శివ శివ నారాయణ మృత్యుంజయ మధుసూదన, శివ శివ నారాయణ 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 నారాయణ. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాత్మని అన్నారు. ఇరువురు ఒకటే, వాళ్ళకి భేదం లేదన్నారు. ఇక ఈ రుద్రాక్షం దివ్యాలంటే నా వద్ద ఈ మాంగళ్యం తప్ప వేరేది లేదు. కనుక విష్ణు స్వరూపమైనటువంటి మాంగళ్యాన్ని తీయాలి. తన మెడలో ఉన్నటువంటి మాంగళ్యాన్ని తీయడానికి ప్రయత్నించిందండి లక్ష్మీదేవి అమ్మవారు. ఆ సమయంలో పంచభూతాత్మకుడు, ప్రణవస్వరూపుడు, నవజా మనోహరుడు, త్రినేత్రధారుడు, నాగేంద్రహారుడు, అర్ధనారీశ్వరుడు ఆ పరమేశ్వరుడు రుద్రాక్ష స్వరూపం వదిలి స్వస్వరూపంతో సాక్షాత్కరించి, అమ్మా లక్ష్మి ఆగమ్మా ఆగు, పరమ పవిత్రమైన మాంగళ్యాన్ని మెడ నుండి తీయొచ్చిన ఆ ఒక్క రుద్రాక్షను తీయలేకపోతుంది. అటువంటి రుద్రాక్షలు నా మెడ ఎన్ని ఉన్నాయో చూడు, ఇప్పుడైనా తెలుసుకుంటువా ఎవరు భాగ్యవంతులో అన్నాడు పరమేశ్వరుడు. ఇక ఆ మాటలకు లక్ష్మీదేవికి గర్వం సర్వం సమస్య పోయింది. తన పొరపాటు తెలుసుకొని ఆ పరమేశ్వరుణ్ణి భక్తిమయ చిత్తంతో చక్కగా స్థుతించింది. లింగ సర్వాంతరాత్మ శివలింగ ఆత్మలింగ లింగ సర్వాంతరాత్మ శివలింగ లింగ సర్వాంతరాత్మ శివలింగ మంగళాంగ భగభంగ కరతుర తురంగ మమ్మాహి దయాంతరంగ లింగ ఆత్మలింగ. సర్వాభరణాలు అలంకరణ చేసి అలా దేవులవే కూర్చోబెట్టారండి. ఒక ప్రక్క మూడు వస్త్రాలు చూపుతగా, మరి ఒక ప్రక్క దేవతలు పోతుండగా, పైనుండి ముక్కోడి దేవతలందరూ కూడా పుష్పరుస్తూ చూపిస్తుండగా ఆ అమృతవల్లి కంఠం శిరం కూడా ఉత్సాహ తరంబరాలు వస్తూ ఉన్నాడండి. బిందులో ఉంగరాలు వెతుక్కోవడం, ఆశయోక్తులాడుకోవడం,